అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో ఎస్ఐఆర్ ఫామ్ ఎలా ఫిల్ చేసామో చూశారు కదా. ఇంకా ఎస్ఐఆర్ లిస్ట్ 2002 సెర్చ్ చేసుకోవడం చూశారు కదా. ఈ వీడియోలో మనము బిఎల్ఓ వాళ్ళకి సబ్మిట్ చేయాలని చెప్పాను కదా. ఆ సబ్మిట్ చేసిన ఫాము స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామందికి బిఎల్ఓ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు సబ్మిట్ చేశారో లేదా అని డౌట్స్ వస్తున్నాయి కదా. సో నేను ఈ వీడియోలో స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇప్పుడు దానికోసం మీరు గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ అయినా క్రోమ్ బ్రౌజర్ అయినా ఏదో ఒకటి ఓపెన్ చేసుకొని అందులో మనం ఓటర్ ఐడి అని టైప్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా వస్తుంది. ఇది అనేది అఫీషియల్ వెబ్సైట్ voterepic.in. ఇదే గవర్నమెంట్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా లోడింగ్ అవుతుంది పేజ్. కొంచెం సర్వర్లు స్లో ఉన్నాయి, ఎందుకంటే అందరూ దీని మీదనే ఉన్నారు కాబట్టి, డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి సర్వర్లు అనేది కొంచెం స్లో ఉంటే కొంచెం వెయిట్ చేసుకుంటూ చేసుకోవాలి ప్రాసెస్. ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఓటర్ ఐడి పేజ్. ఈ పేజ్లో మనం అన్నీ చేసుకోవచ్చు, అంటే ఓటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైనా ఇందులో చేసుకోవచ్చు. ఎస్ఐఆర్ 2026 ఈ ఫస్ట్ వన్ది. నెక్స్ట్ న్యూ ఓటర్ ఐడి కార్డు ఇక్కడ వేసుకోవచ్చు. కరెక్షన్ అనేది కరెక్షన్స్ ఏమున్నా ఇందులో వేసుకోవచ్చు. ఇక్కడ డిలీషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా అన్నీ ఇందులో ఓటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నేమ్స్ వైజ్గా సెర్చ్ చేసుకోవచ్చు, ఓటర్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, ఓటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఫామ్ 8లో ఇలా వేసుకోవచ్చు. మనం అన్ని ఓటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఇందులోనే మనకి ఓటర్కి సంబంధించిన ఏమున్నా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫామ్ అనేది మనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనము ఫస్ట్ ఫిల్ ఫామ్ అనేది రావాలి. స్టేటస్ చెక్ చేసుకోనికి మనకి లాగిన్ అనేది అడుగుతుంది. సో నాకు ఆల్రెడీ సైన్ అప్ అయినా కాబట్టి నేను డైరెక్ట్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే నాకు ఓటీపీ వస్తుంది, అయిపోతుంది. లేని వాళ్ళు ఇక్కడ సైన్ అప్ అనేది ఉంటుంది. సైన్ అప్తోని మీరు లాగిన్ కావాలి, మీ డీటెయిల్స్ ఇచ్చేసుకొని లాగిన్ కావాలి. సో ఇప్పుడు నేను మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నా. నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసుకొని సెండ్ ఓటీపీ కొట్టాలి. క్యాప్చా ఎంటర్ చేసుకొని మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని మనం ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసుకున్నాక వెరిఫై అండ్ లాగిన్ అడుగుతుంది. వెరిఫై అండ్ లాగిన్ కావాలి. ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లోనే మనకి ఇక్కడ మనం ఏం నేమ్ ఇచ్చినామో ఆ నేమ్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం స్టేట్ ఇచ్చామో ఆ స్టేట్ ఇక్కడ రావాలి. సో తెలంగాణ ఇప్పుడు మన ఎస్ఐఆర్ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణని ఇచ్చుకోవాలి స్టేట్ అనేది. నెక్స్ట్ ఎపిక్ నెంబర్. మీ ఎపిక్ నెంబర్ ఎలా ఉందో అలానే క్యాప్స్ ఉంటే క్యాప్స్, స్మాల్ అంటే స్మాల్ అనే ఎంట్రీ చేసుకోవాలి ఎపిక్ నెంబర్. సో ఇప్పుడు నేను ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసుకుంటున్నా. సో నేను ఎపిక్ నెంబర్ అని ఎంటర్ చేసుకున్నా. నెక్స్ట్ సెర్చ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ అనేది యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ అని వచ్చింది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ అని వచ్చింది. అంటే నా ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయినట్టు ప్రూఫ్ ఇది. ఒకవేళ మీ ఫామ్ సబ్మిట్ కాలే అనుకో, ఇక్కడ కింద మీ డీటెయిల్స్ అనేది వస్తాయి, మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. అప్పుడు మీ ఫామ్ సబ్మిట్ చేయలే అని అర్థం. బిఎల్ఓ వాళ్ళు మీరు బిఎల్ఓకి ఇచ్చి మీ ఫామ్ సబ్మిట్ చేయలేని అనుకో, మీ బిఎల్ఓకి కాంటాక్ట్ అయ్యి మనం మా ఫామ్ సబ్మిట్ చేయలే అనేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కనుక్కోవచ్చు ప్రాబ్లం ఏంటిది అనేసి. సో ఈ విధంగా ఉంటుంది పేజ్. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద మీ డీటెయిల్స్ వస్తే మీరు ఓటీపీ ద్వారా మీరు ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉండాలి. ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి.
ఇవన్నీ కరెక్ట్ ఉంటే మీరు ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాలంటే కింద మీ డీటెయిల్స్ వస్తాయి, ఓటీపీల ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫస్ట్ వన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్. సెకండ్ వన్ వచ్చేసి మనకి SIR సర్చింగ్. 2002లో ఓటర్ లిస్ట్ ఉందా లేదా అనేది సెకండ్ వన్ సర్చింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్లో మీరు మా మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఇక్కడ కరెక్షన్లో లింక్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కరెక్షన్లో లింక్ చేసుకుంటే మనకి మొబైల్ నెంబర్ లింక్ అయిపోతుంది ఓటర్ ఐడితో లింక్ అయ్యాక నెక్స్ట్ మనం ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఎందుకంటే చాలామందికి అప్పుడు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు లింక్ అయితే లేవు. లింక్ అయినాక మనం ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ అది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.